హలో ఎవ్రీవన్. మనం సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనేవి గుర్తుపెట్టుకుంటాం గానీ, ఎక్కువ డేస్ గుర్తుండవు గదా! ఈజీగా అదే మర్చిపోతుంటాము. అయితే ఈరోజు వీడియోలో మనం గోల్స్ అన్నీ కూడా ఆర్డర్ వైస్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చనేది ఒక ట్రిక్ చూడబోతున్నాం. ఫస్ట్ ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనేవి ఏంటి? దీని హిస్టరీ ఏంటంటే చూస్తే గనక 2000 ఇయర్‌లో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర 189 కంట్రీస్ నుంచి వరల్డ్ లీడర్స్ అందరూ మీట్ అయ్యి, మన వరల్డ్‌లో ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే పావర్టీ, హంగర్, ఎడ్యుకేషన్ లాంటి మేజర్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి 8 గోల్స్ అనేవి క్రియేట్ చేశారు. వాటిని మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ అని నేమ్ పెట్టారు. టార్గెట్ ఇయర్ వచ్చేసి 2015. దీనివల్ల ప్రోగ్రెస్ అనేది ఉంది గానీ, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి. దీనికోసం ఏంటంటే 2012లో రియో డి జనరియో బ్రెజిల్‌లో ఒక కాన్ఫరెన్స్ జరిగినప్పుడు డిస్కషన్స్ అయితే జరిగాయి. ఇంతకన్నా బెటర్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ని మనం క్రియేట్ చేయాలి. ఈసారి ఏంటంటే ఎన్విరాన్మెంట్, ఎకానమీ, సోషల్ ఈక్వాలిటీ కూడా ఇంక్లూడ్ అయ్యే విధంగా ఒక ప్లాన్ క్రియేట్ చేయాలి అని డిస్కషన్స్ అయితే జరిగాయి. తర్వాత సెప్టెంబర్ 2015లో మొత్తం వరల్డ్ లీడర్స్ అందరూ కూడా యునైటెడ్ నేషన్స్ దగ్గర గ్యాదర్ అయ్యి 2030 ఎజెండా అనేది క్రియేట్ చేశారు. ఇందులో 17 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఉంటాయి. వాటిని 69 టార్గెట్స్‌ని అచీవ్ చేసే విధంగా ఎజెండా అనేది క్రియేట్ చేశారు. దీనికి మొత్తం 193 మెంబర్ కంట్రీస్ కూడా గోల్స్ మీద వర్క్ చేయడానికి అగ్రీ అయ్యారు. దీంట్లో 3 మెయిన్ పిల్లర్స్ ఏంటంటే ఎన్విరాన్మెంట్, ఎకానమీ అండ్ సొసైటీ. ఇలా ఈ గోల్స్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే లీవ్ నో వన్ బిహైండ్. అంటే డెవలప్‌మెంట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ పొందాలనేది దీని మెయిన్ విజన్ అన్నమాట. నెక్స్ట్ మనం సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ 5 కలిపి ఒకసారి గుర్తుపెట్టుకుందాం. మనం ఇప్పుడు జాబ్ కావాలన్నా, లేదంటే ఏదైనా వర్క్ చేయాలన్నా ఎందుకోసం చేస్తాం? మనీ కోసం చేస్తాం కదా! సో, మనీ ఉంటే మనకి పేదరికం అనేది ఉండదు. పేదరికం ఉండదు కాబట్టి మనకి ఆకలి బాధ అనేది ఉండదు. ఎందుకంటే మంచిగా మనీ ఉంటది కాబట్టి మనకి కావాల్సినవి అవసరమైనవన్నీ కొనుక్కుంటాము. మంచిగా తింటాము. మనం మంచిగా తింటేనే కదా మంచిగా చదువుకోగలుగుతాము. మంచిగా చదువుకున్నప్పుడు ఏంటంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తది. మేల్‌ని, ఫీమేల్‌ని కూడా ఈక్వల్‌గా చూడాలి. జెండర్ ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలనేది మనకు అర్థమవుతది. సో, దీన్ని బట్టి ఫస్ట్ 5 గోల్స్ కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఫస్ట్ ఏమన్నాం? మనీ సంపాదిస్తాం. ఎందుకంటే మన పేదరికం పోవడానికి మనీ అనేది సంపాదిస్తాం. మనీ ఉంటే పేదరికం ఉండదు కాబట్టి సో, నో పావర్టీ. మనకి ఇంకా పేదరికం ఉండదు కాబట్టి మనకి ఆకలి బాధ కూడా ఉండదు. సో, జీరో హంగర్. దాన్ని బట్టి సెకండ్ గోల్ గుర్తుపెట్టుకుంటాం. ఆకలి బాధ ఉండదు కాబట్టి డిసీజెస్ అవి ఏమి కూడా మనకి రావు. హెల్త్ అనేది మంచిగా ఉంటది. సో, గోల్ నెంబర్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. మనకి హెల్త్ మంచిగా ఉంటే మనం బాగా చదువుకోగలుగుతాం అని అనుకున్నాం కదా! సో, గోల్ నెంబర్ 4 వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్. మనకి ఎడ్యుకేషన్ ఉంటేనే మనకి బయట ఎలా ఉంటుందనేది తెలుస్తది. అందరిని ఈక్వల్‌గా చూడాలి. మేల్‌ని, ఫీమేల్ అని కూడా అనుకున్నాం కదా! సో, గోల్ నెంబర్ 5 వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ. నెక్స్ట్ గోల్ నెంబర్ 6. 6ని మనం హిందీలో ఏమని అంటాం? చే అని అంటాం కదా! 1, 2, 3, 4, 5, 6. సో, 6ని చే అని అంటాం. ఫర్ సపోజ్ మనం ఏం పని చేయకుండా ఫోన్ చూసుకుంటూ అలా ఉన్నామనుకోండి. మన మదర్ వచ్చి చిచ్చి నీ రూమ్ నువ్వు కూడా క్లీన్ చేసుకోలేవా అని చెప్పేసి తిట్టారనుకోండి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకుంటాము. అయితే దీన్ని బట్టి 6 అంటే చే అనుకున్నాం కదా! చే అంటే చిచి. క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి శానిటేషన్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ 6th గోల్. నెక్స్ట్ గోల్ నెంబర్ 7. 7 అంటే మనం సన్ గుర్తుపెట్టుకోవచ్చు. 7 సన్ కొంచెం ప్రొనౌన్స్ చేయడానికి కూడా ఒకలాగే అనిపిస్తాయి. మనం సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసి సన్ రేస్ ద్వారా మనకి సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతది కదా! సోలార్ ఎనర్జీ అనేది ఏంటంటే క్లీన్ ఎనర్జీ. ఇది మనం మనీ ఏమి పెట్టట్లేదు. మనకి ఈజీగా వస్తుంది కాబట్టి సో, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. గోల్ నెంబర్ 7. 7 అంటే సన్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. నెక్స్ట్ 8th గోల్. మనకి మొత్తం 24 అవర్స్ కదా! దీన్ని మనం 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాం. మనకి 8-8-8 రూల్ అనేది మీరు వినే ఉంటారు. 8 అవర్స్ ఆఫ్ స్లీప్, 8 అవర్స్ ఆఫ్ వర్క్, మిగిలిన 8 అవర్స్ మిగిలిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాటికనమాట.
అయితే దీన్ని బట్టి మనం వర్క్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. డీసెంట్ వర్క్ అనేది మనం చేస్తేనే కదా ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. సో గోల్ నెంబర్ 8 వచ్చేసి 888 రూల్ ద్వారా గుర్తుపెట్టుకుంటాం. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. నెక్స్ట్ గోల్ నెంబర్ 9. లెటర్ 9 అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఆల్ఫాబెట్ సిరీస్లో 9 లెటర్ అంటే నెంబర్ 9 కదా ప్లేస్ వాల్యూ. ఐక్యూబ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది మీరు ఐఫోన్ అలా అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గోల్ నెంబర్ 10. 10 అంటే ఏంటి? 5కి డబల్ కదా 10 అంటే. ఇందాక 5 అంటే ఏమనుకున్నాం? జెండర్ ఈక్వాలిటీ అని అనుకున్నాం. సో ఇప్పుడు దీనికి డబల్ 10. ఇన్ఈక్వాలిటీ అనేది పెరిగిపోయింది. సో ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గించాలి మనం. సో రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ గోల్ నెంబర్ 10. కాకపోతే ఇందాకడ జెండర్ ఈక్వాలిటీ అంటే ఓన్లీ మేల్ అండ్ ఫీమేలే. కానీ ఇక్కడ గోల్ నెంబర్ 10 వచ్చేసరికి అన్ని రకమైన ఇన్ఈక్వాలిటీస్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ డిజేబుల్ పీపుల్ని అలా వాళ్ళ పట్ల చూపించే ఇన్ఈక్వాలిటీ కావచ్చు, ఇంకా వేరే అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇలా గోల్ నెంబర్ 10 రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గోల్ నెంబర్ 11. 11ని మనం ఇలా రాసుకోవచ్చు కదా. రాసినప్పుడు పైన ఇలా పెడితే ఇది ఇల్లు కింద మనకి కనిపిస్తుంది. లేదా దీన్ని ఇలా టవర్ కింద ఎస్యూమ్ చేసుకోవచ్చు. హారిజాంటల్గా చూసినా మనం దీన్ని రోడ్డు కింద అనుకోవచ్చు. ఎక్కువ ఇల్లులు, టవర్స్, ఎక్కువ రోడ్స్ ఎక్కడ ఉంటే సిటీస్లో ఉంటాయి. సో సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అని గుర్తుపెట్టుకోవచ్చు గోల్ నెంబర్ 11. నెక్స్ట్ గోల్ నెంబర్ 12. మనం ఏ టైంకి పడుకుంటాం? రోజు 12 అలా అయిపోతుంది కదా. ఆ 12 కూడా ఎందుకు పడుకుంటాం? మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? 100% డేటా కన్జ్యూమ్డ్ అని మెసేజ్ వచ్చాక ఇంకా డేటా అయిపోద్ది కాబట్టి ఆ టైంకి పడుకుంటాం. సో 12కి నైట్ మెసేజ్ వస్తుంది 100% డేటా కన్జ్యూమ్డ్ అని. అప్పుడు పడుకుంటాం కదా. సో రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొటెక్షన్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు గోల్ నెంబర్ 12. నెక్స్ట్ గోల్ నెంబర్ 13. మనకున్నది ఒకటే ఎర్త్. సో ఎర్త్ అనేది పొల్యూట్ అయిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో దీనికోసం మనం యాక్షన్ అనేది తీసుకోవాలి. ఎర్త్ అంతా 3rd ప్లేస్లో ఉంది కదా. మెర్క్యూరీ, వీనస్, తర్వాత ఎర్త్ కదా. ఉన్నది ఒకటే ఎర్త్, 3rd ప్లేస్లో ఉంది కదా. సో గోల్ నెంబర్ 13 కింద గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని పొల్యూట్ చేయకుండా మనకున్నది ఒకటే ఎర్త్ కాబట్టి క్లైమేట్ విషయంలో మనం యాక్షన్ అనేది తీసుకోవాలి. సో గోల్ నెంబర్ 13 వచ్చేసి క్లైమేట్ యాక్షన్. తర్వాత వాటర్లో ఉండే అక్వాటిక్ యానిమల్స్ కూడా అవి ఎక్స్టెంట్ అయిపోకుండా మనం చూసుకోవాలి జాగ్రత్తగా. గోల్ నెంబర్ 14. నెక్స్ట్ మనతో పాటు ఉండే ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ కూడా మనం జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. లైఫ్ ఆన్ ల్యాండ్. ఇలా ఈ 3 కూడా మనం కలిపి గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఎర్త్ మీద ఉన్న వాటర్ అక్వాటిక్ యానిమల్స్ అన్నిటి తర్వాత మనతో పాటు ఉండే ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ ఈ 14, 15లో మనకి కన్ఫ్యూజన్ కనుక అనిపిస్తే వాటర్లో ఏముంటుంది? ఫిష్ ఉంటుంది కదా. ఫిష్ అంటే 4 లెటర్స్. సో 14 అలా గుర్తుపెట్టుకోవచ్చు. లైఫ్ బిలో వాటర్లో ఫిష్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ గోల్ నెంబర్ 16. పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. పీస్కి ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత? పీ అంటే 16 కదా. నాకు పీస్ కావాలి, నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి మనం ఫైట్ చేస్తాం. అంటే పీస్, జస్టిస్ ఇలా మనం P16 కాబట్టి గోల్ నెంబర్ 16ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు పీతో. నెక్స్ట్ ఈ గోల్స్ అన్ని కూడా మనం ఒక్కళ్ళమే అచీవ్ చేయలేము. మనం అందరం కలిస్తేనే ఈ గోల్స్ అన్ని కూడా అచీవ్ చేయగలుగుతాం. అంటే పార్ట్నర్షిప్ అనేది ఇంపార్టెంట్. సో గోల్ నెంబర్ 17 వచ్చేసి పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్. ఇలా మనం ఈ ట్రిక్తో మొత్తం గోల్స్ అన్ని కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి రికాల్ చేస్తే కనుక ఫస్ట్ మనం ఏంటి? మనీ సంపాదించాలి అనుకుంటాం కదా. సో మనీ బాగా సంపాదిస్తే మనకి పేదరికం అనేది ఉండదు. సో నో పవర్టీ. పేదరికం పోతుంది కాబట్టి మనకి ఆకలి బాధ ఉండదు. సో 0 హంగర్. మనకి ఆకలి బాధ ఉండదు కాబట్టి డిసీజెస్ ఏమి రావు. మంచిగా హెల్తీ ఫుడ్ తింటాం కాబట్టి హెల్త్ బాగుంటుంది. సో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. హెల్త్ మంచిగా ఉంటే బాగా చదువుతాం కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ గోల్ నెంబర్ 4. మనకి చదివినప్పుడే మనకి బయట ఎలా ఉంటుంది వరల్డ్ అనేది తెలుస్తుంది. అందరినీ ఈక్వల్గా చూడాలి అనేది అర్థమవుతుంది. సో గోల్ నెంబర్ 5 జెండర్ ఈక్వాలిటీ. గోల్ నెంబర్ 6 అంటే చిచ్చి రూమ్ క్లీన్ చేసుకోవాలని అంటారు కదా మదరు. సో అలాగా క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ గోల్ నెంబర్ 6 గుర్తుపెట్టుకోవచ్చు. గోల్ నెంబర్ 7 వచ్చేసరికి సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసి మన సన్ రైజ్ ద్వారా
సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం కదా, అఫోర్డబుల్. అలాగా అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ గుర్తుపెట్టుకోవచ్చు. గోల్ నెంబర్ 8, 8-8-8 రూల్లో 8 అవర్స్ డీప్ వర్క్ చేయాలనుకుంటాం కదా. సో వర్క్ బాగా చేస్తే ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. సో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. నెక్స్ట్ గోల్ నెంబర్ 9. ఐ మనకి ఆల్ఫాబెట్స్లో ప్లేస్ వాల్యూ 9 కదా, ఐ క్యూబ్ అని గుర్తుపెట్టుకున్నాం. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోల్ నెంబర్ 9. తర్వాత 5కి డబల్ 10 అనుకున్నాం కదా. ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోయినాయి కాబట్టి దీన్ని మనం తగ్గించాలి అని అనుకుంటాము. సో గోల్ నెంబర్ 10 రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. గోల్ నెంబర్ 11. గోల్ నెంబర్ 11 ఏంటి, మనం 11 ఇలా డ్రా చేయొచ్చు. దీన్ని ఇలా హోమ్ కింద క్రియేట్ చేయొచ్చు, లేదా టవర్స్ కింద అజ్యూమ్ చేసుకోవచ్చు. హార్జెంటల్గా అయితే రోడ్స్ కింద అనుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడ ఉంటే సిటీస్లో ఉంటాయి. ఎక్కువ ఇల్లులు, టవర్స్, రోడ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటే సిటీస్లో కాబట్టి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ నైట్ 12కి పడుకుంటాం. 12కి అప్పుడు మెసేజ్ వస్తుంది, 100% డేటా కన్జ్యూమ్డ్ అని వస్తుంది కాబట్టి అప్పుడు డేటా అయిపోతే ఇంకా పడుకుంటాం కాబట్టి ఫోన్ పక్కన పెట్టేసి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ప్రొటెక్షన్ గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ గోల్ నెంబర్ 13. మనకున్నది ఒకటే ఎర్త్ థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి గోల్ నెంబర్ 13. ఇది పొల్యూట్ అవ్వకుండా మనం క్లైమేట్ యాక్షన్ అనేది తీసుకుంటాం. క్లైమేట్ యాక్షన్ గోల్ నెంబర్ 13. తర్వాత వాటర్లో ఉండే aquatic యానిమల్స్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటర్ అంటే వాటర్లో ఫిష్ ఉంటుంది కాబట్టి ఫిష్ 4 లీటర్స్ గోల్ నెంబర్ 14 అని అనుకున్నాం, లైఫ్ బిలో వాటర్. తర్వాత మనతో పాటు ఉండే ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ని కూడా మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సో గోల్ నెంబర్ 15. 3 కలిపి గుర్తుపెట్టుకున్నాం కదా. తర్వాత నాకు న్యాయం జరగాలి, నాకు పీస్ కావాలి అని చెప్పేసి మనం ఫైట్ చేస్తుంటాము. పీ ప్లేస్ వాల్యూ అంతా 16 కదా ఆల్ఫాబెట్స్లో. అలాగే పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ గోల్ నెంబర్ 17. మన గోల్స్ అన్నీ కూడా మనం ఒక్కళ్ళమే కూడా అచీవ్ చేయలేము, మనం అందరం కలిస్తేనే అచీవ్ చేయగలుగుతాం కాబట్టి పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ఇలా మనం 17 గోల్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి చాలా ఎగ్జామ్స్లో ఏంటంటే గోల్ నెంబర్ 7 కింద ఏంటి అని అలా అడగవచ్చు. లేదంటే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఫర్ సపోజ్ జల్ జీవన్ మిషన్ కనుక చూస్తే దాని మెయిన్ ఏంటంటే హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ద్వారా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడము. అంటే అది ఏ గోల్ కిందకి వస్తుంది, గోల్ నెంబర్ 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అని గుర్తుపెట్టుకున్నాం కదా. అలానే మిడ్ డే మీల్ లేదా పిఎం పోషన్ అనే స్కీమ్ చూస్తే కనుక చిల్డ్రన్కి హాట్ కుక్డ్ మీల్ ప్రొవైడ్ చేయడం దాని మెయిన్ ఎయిమ్. అంటే జీరో హంగర్ కిందకి వస్తుంది, అంటే సెకండ్ గోల్ కిందకి వస్తుంది. ఇలా మనం ఈజీగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రిమెంబర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.